వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షీ టీమ్స్ పోలీసులకు స్కూటీల పంపిణీ ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. ఏపీ హైకోర్టులో కరోనా కలకలం. కోవిడ్ సోకి 2 ఉద్యోగుల మృతి. ఆందోళనలో హైకోర్టు సిబ్బంది. తూర్పుగోదావరి ఏజెన్సీ చెట్టి ఘటనపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన వాసిరెడ్డి పద్మ. కొడంగల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రా. ఎంపీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో క్యూ కడుతున్న ప్రజలు. కేపీహెచ్బీ కాలనీలో టీకా వేయించుకోవడానికి తరలి వచ్చిన వృద్ధులు. డీటెయిల్స్ చూస్తే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మఫ్టీలోని షీ టీమ్స్ పోలీసుల కోసం ప్రభుత్వం స్కూటీలను పంపిణీ చేసింది. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సిబ్బందికి 33 స్కూటీలను కేటాయించింది. గోషమ్మహల్ స్టేడియంలో హోంమంత్రి మహమూద్ అలీ ఈ స్కూటీలను ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం పోలీస్ శాఖ షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత మహిళలపై ఆకతాయిల వేధింపులు తగ్గాయి. Respected additional DCP, she teams, Srimati Shesha, all police officers, media friends, అందరికి పేరు పేరుతో నమస్కారము, సలాం. ఈరోజు షీ టీమ్స్ కోసం వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి డిసిషన్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకు అంటే నేను బి తెలంగాణ మూమెంట్లో ఉన్నాను. ఆ టైం ఎవ్రీబడి ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేస్తాం. ల్యాండ్ ఆర్డర్ అంటే చాలా టెన్షన్ ఉంది. అప్పుడు మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా స్ట్రాంగ్ చేశారు. పోలీసులో అంటే చాలా న్యూస్ జాబ్స్ ప్రొవైడ్ చేశారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 10,000 జాబ్ ప్రొవైడ్ చేశారు. होम मिनिस्टर साहब, सीपी साहब, एडिशनल सीपी लॉ एंड ऑर्डर, ऑफिसर्स फ्रॉम हैदराबाद, साइबराबाद, राचकोंडा, शी टीम्स एंड प्रेस. सर, 2014 में तेलंगाना गवर्नमेंट ने शी टीम्स का इंट्रोडक्शन किया हैदराबाद सिटी में, और आज हम लोग 2021 में हैं, और पिछले इन सालों में 8 से 10,000 विक्टिम्स शी टीम्स की सहायता से उन्होंने अपने लाइफ को नॉर्मली जीने का तरीका जाना है. सर, दिल्ली में जब मैं पढ़ती थी, स्कूल और कॉलेज में जब जाते थे, के हमारे चीफ गेस्ट तेलंगाना स्टेट के होम मिनिस्टर जनाब मोहम्मद महमूद अली साहब, हैदराबाद सिटी पुलिस के एडिशनल सीपी क्राइम शिखा गोयल, एडिशनल सीपी लॉ एंड ऑर्डर चौहान, एडिशनल सीपी क्राइम अनिल कुमार, सभी जॉइंट सीपीज, डीसीपीज, सभी पुलिस ऑफिसर्स, हमारे मेहमान ऑफिसर्स राचकोंडा पुलिस के और साइबराबाद पुलिस कमिश्नरेट के, और हमारे शी टीम के सभी अफसर्स, सबसे पहले तो मैं आप लोगों का शुक्रिया अदा करना चाहता हूं. कमिश्नर ऑफ पुलिस श्री अंजनी कुमार, रेस्पेक्टेड एडिशनल कमिश्नर ऑफ पुलिस श्रीमती शीशा गोयल, रेस्पेक्टेड एडिशनल कमिश्नर ऑफ श्री DS चौहान, respected additional DCP she teams Srimati Shesha, all police officers, media friends.
ఏపీ హైకోర్టులో టైపిస్టుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీలతలు కరోనాతో మరణించారు. కరోనాతో ఇద్దరు ఉద్యోగులు మరణించడంతో కోర్టు ఉద్యోగుల్లో భయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్లైన్లోనే కేసుల విచారణ సాగుతోంది. కొందరు హైకోర్టులో పనిచేసే ఉద్యోగులు కొందరు విధులకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 20వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు విజయవాడ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాళాలు వేయబడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు బార్ అసోసియేషన్ ప్రెమిసిస్ తెరవబడదు. కాబట్టి దయచేసి మన న్యాయవాద సోదరులు సోదరీమణులు కూడా అత్యంత అవసరమైతేనే కోర్టులోకి అడుగుపెట్టండి. బార్ అసోసియేషన్ మాత్రం తెరిచి ఉండదు. మీకు ఏదైనా అవసరమైతే కనుక మన మేనేజర్ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి మీ రికార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే తీసుకువెళ్ళటానికి మాత్రమే రండి. దయచేసి ఎవరు కూడా కోర్టు ప్రెమిసిస్లోకి రావద్దు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారమే ప్రతి 5 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఈ కరోనా సోకింది. ఆ కరోనా వ్యాధి కూడా మొదటి దఫా వేవ్ కంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంది. డైరెక్ట్గా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఈ మన ఆరోగ్య దృష్ట్యా మన శ్రేయస్సు దృష్ట్యా కూడా మెంబర్స్ అందరినీ కూడా పేరు పేరున కూడా నేను కోరటం ఏంటంటే గజవాడ బార్ అసోసియేషన్ ప్రెమిసిస్ మూసేశారు కాబట్టి అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పితే కోర్టులోకి రావద్దు. మేమందరం కూడా జడ్జెస్ని రిక్వెస్ట్ చేశాము అడ్జర్న్ చేయమని. ఏమన్నా యాడ్వర్స్ ఆర్డర్లు పాస్ చేసినప్పటికీ కూడా మనం తర్వాత రిక్వెస్ట్ చేసి వాటిని ఏదో ఒకటి చేసుకోవచ్చు. జిల్లా జడ్జి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి దయచేసి ప్యానిక్ అయ్యి కోర్టు ప్రెమిసిస్లోకి రావద్దు. ఏదన్నా ఉంటే కంప్లైంట్ మాకు ఫోన్లో చెప్పండి. మేము ఆ కన్సర్న్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందండి, మీరు కూడా మాకు కోఆపరేట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసి మళ్ళీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. 20వ తారీఖు నుంచి తూర్పుగోదావరి ఏజెన్సీ చింతూరు మండలం చెట్టిలో జరిగిన ఘటనపై వాసిరెడ్డి పద్మ వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం హస్మితో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకుని ఇద్దరి భార్యలకు రక్షణ కల్పించాలని, మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు. ఇద్దరు భార్యలపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా హింసించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ నెల 3న ఘటన జరిగినప్పటికీ బాధిత మహిళలు ముందుకొచ్చి 15 రోజులకు ధైర్యం చేసి చింతూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం అభినందనీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఒక భార్యపై పెట్రోల్ పోసి వేడివేడి నీళ్లలో చేతులు ముంచి చిత్రహింసలకు గురి చేశాడని, మరో భార్య చేతులు కాళ్లు కట్టేసి అత్యంత దారుణంగా కాళ్లతో తొక్కిపెట్టి చెవి ముక్కు కత్తిరించడం అమానవీయమన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు యువతలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. వీడియో తీయించుకుంటూ ఇద్దరు భార్యల పట్ల కిరాతకంగా వాళ్ళ చేతులు దాదాపు నరికేసినంత పని అయిపోయింది. వేళ్ళన్నీ కూడా ఊడిపోయి రక్తాలు కారుకుంటూ వేడుకుంటున్నా కూడా వదలకుండా ఇంత కిరాతకంగా చేయడమే కాకుండా దీన్ని ఇదేదో హక్కుగా వీడియో తీసి దాని ఏదో పెద్ద హీరోయిజం అనేటటువంటి పద్ధతిలో దాన్ని ప్రజల ముందుకు పెట్టినటువంటి సంఘటన చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేటటువంటిది అర్థం కావడం లేదు. అటువంటి చిత్రహింసలే అతను కూడా అనుభవిస్తే ఎలా ఉంటుందనేటటువంటిది కూడా ఈరోజు పోలీసులు అతనికి రుచి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలను తేలిగ్గా వదిలేస్తే ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు భార్యల్ని హింసించడం, వేధించడం, వాళ్ళకి బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నటువంటి ఇట్లాంటి మృగాల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఇతని పట్ల చాలా అత్యంత కఠినమైనటువంటి చట్టాలని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి కఠినమైనటువంటి శిక్షకైనా ఇవాళ మేము సిద్ధంగా ఉంటాము అనేటటువంటి ప్రభుత్వం తరపున చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి రక్షణగా ఈరోజు అన్ని వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో ఇట్లాంటి దుర్మార్గపు భర్తలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరొక సంఘటన కాకినాడలోనే జరిగింది. కాకినాడ అశోక్ నగర్లో ఉంటున్నటువంటి రామకృష్ణ దీనదయాళ్ అనేటటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాననేటటువంటి పేరుతోటి ఇద్దరు అమ్మాయిలను అక్క చెల్లెళ్ళని వాళ్ళ పట్ల చాలా అమానుషంగా వ్యవహరిస్తూ అతని కోరికలకు వాళ్ళని లొంగిపోమ్మని వేధిస్తున్నటువంటి సంఘటన పైన ఆ పిల్లలు బయటకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలో వెంటనే తక్షణం చర్యలు తీసుకో
ఎంపీ రేవంత్ రెడ్డి దమ్ముంటే కోస్గి చౌరస్తాలో చర్చకు రావాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ యూట్యూబ్ ఛానల్ పేరుతో రేవంత్ రెడ్డి అనుచరుల కొడంగల్ నియోజకవర్గంలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలని అన్నారు. కోస్గిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధిని చూడలేక ఓర్వలేక తన అనుచరులతో అసత్య ప్రచారాలు చేయిస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన నీకు నాపై విమర్శలు చేసే అర్హత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పెట్టి పట్టణంలో కానీ గ్రామాలలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గ్రామాల రైతు వేదిక జరుగుతున్నాయి, శ్మశాన వాటిక జరుగుతున్నాయి, సీసీ రోడ్లు జరుగుతున్నాయి, పట్టణాలలో 15 కోట్ల నిధులు అభివృద్ధి జరుగుతున్నాయి. దీనికి సంబంధం అలాట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కొంతమంది సర్పంచులు వచ్చినప్పుడు అధికార పనికి చెప్తాం, ఎంఆర్ఓలకు వాళ్ళకు ఈ గ్రామంలో శ్మశాన వాటిక అవుతుంది, ఇక్కడ రైతు వేదిక అవుతుంది, ఒక 20 ట్రిప్పులు అడిగితే చెప్పినాం. ఒక 10 ట్రిప్పులు ఎక్కువ కొట్టుకోవచ్చు, అందులో తప్పులేదు. దాన్ని పట్టుకొని ఉసుకే మాఫీ అవుతుంది అంటారు. ఇలాంటి కార్యక్రమాలు అసత్య ప్రచారాలు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ తొలి వెలుగు టీవీ కూడా చెప్తున్నా, ఇంకొకసారి అసత్య ప్రచారాలు చేస్తే కార్యకర్తలు బుద్ధి చెప్తారు. నేను లీగల్గా చూసుకుంటా, బరువు నష్టం కింద నీ మీద కేసు కూడా వేయబోతున్నా. మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చిగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వచ్చి నేను మైకి పెట్టుకుంటే ఇంకోసారి నాటకాలు నడవై నా దగ్గర సీరియస్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. కొడంగల్లో ఉన్న నియోజకవర్గాల గ్రామాలలో కానీ తాండలలో కానీ ఒక్కరోజు ఒక తాండకు పోలే, ఏ గ్రామంలో ఏం అవసరం ఉంది, ఏ తాండలో ఏది అవసరం ఉందో ఒక్కరోజు కూడా నువ్వు పరిశీలించలేదు. ఇప్పుడు నువ్వు నా గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు, ఏ మాఫియో తేలుస్తా అంటున్నావు. నేను కూడా సిద్ధం. నువ్వు కొడంగల్కి వస్తావా, కోది శివరస్తాకు వస్తావా, ఏ గ్రామానికి వస్తావు రా. నువ్వు 9-10 ఏళ్లలో నువ్వేం చేసినావో ఈ 2-3 ఏళ్లలో కూడా నేనేం చేసినా నేను నిరూపిస్తా. నేను ఈరోజు కోజీ మున్సిపాలిటీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ తొలి వెలుగు అనే ఛానల్ వచ్చి హాస్పిటల్ కాడ నిలబడి ఆ ఒక్క హాస్పిటల్ 15 కోట్ల రూపాయల పనులు జరుగుతుంది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు టీకా వేసుకుంటే ఏమవుతుందోనని భయపడిన ప్రజలు నేడు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం టీకా వేయించుకుంటున్నారు. కేపీహెచ్బీ కాలనీలో బస్తీ దవాఖానాలో అధిక సంఖ్యలో వృద్ధులు తరలివచ్చి టీకా వేయించుకున్నారు. ప్రతిరోజు ఇక్కడ 120 నుండి 150 మందికి టీకా వేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజ్రీన్ చెప్పారు. వ్యాక్సిన్ కొరత లేదని కూడా అన్నారు. విశాఖలో కలకలం రేపిన జుత్తాడ హత్య కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, మంత్రి అవంతి శ్రీనివాసరావును కలిశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జుత్తాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ సర్వే చేసి అప్పలరాజు ఆక్రమించుకున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కలిశారు. తన కుటుంబాన్ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు ఆయన తెలిపారు. చేసింది తర్వాత ఏదో కంప్యూటర్ సంబంధించి బాగా చదువుతుంది, ఎంబీఏ కూడా చేసింది. అమ్మాయి
గవర్నమెంట్ డౌన్ చేయండి. ఓకేనా? మా మినిస్టర్ గారు అవంతి శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారితో మమ్మల్ని కలిపించి మాకు వినతి పత్రం ఇచ్చారు. మా యొక్క డిమాండ్స్ చెప్పాను. చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి మీ ఇంట్లో జరిగిన బాధ ఇంక విశాఖపట్నంలో విశాఖపట్నంలో కాదు అసలు ప్రపంచంలో ఎవరికి జరగకూడదని ఆయన విచారించారు. నాకు తగు న్యాయం చేస్తారని నాకు హామీ ఇచ్చారు. ఆ హామీతో నేను వెళ్ళిపోతున్నాను. డిమాండ్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీఐ మురళీమోహన్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ బీహెచ్పీ అధికార ప్రతినిధి శశిధర్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కబేలకు తరలిస్తున్న గోవులని గోరక్షకులు పట్టిస్తే మళ్లీ తిరిగి కసాయిలకు అప్పజెప్పాడని, గత ఫిబ్రవరి నెలలో మత మార్పిడిపై కార్యకర్తలు వచ్చి ఫిర్యాదు చేస్తే తమపై కేసు నమోదు చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. ఎలాంటి విచారణ లేకుండానే పట్టించిన గోవులను తిరిగి వాళ్లకి అప్పజెప్పడం పట్ల సీఐ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రాకెట్ గోహక్రమ రవాణా రాకెట్ కొమ్ము కాయాలనుకుంటే కాయండి, మేము కూడా చట్ట ప్రకారంగా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఎదుర్కొంటాం. కంప్లైంట్ ఇస్తే కూడా చర్యలు లేవు. చర్చి ఫాదర్ మీద కంప్లైంట్ ఇచ్చిన బలవంతంగా సొంత తల్లి చర్చి ఫాదర్ గారి పిల్లలను కొడుతున్నారంటే కూడా దిక్కు లేదు. అంటే ఫ్యామిలీ మ్యాటర్ అంటారు. నిన్న గోవులు అక్రమ రవాణా జరుగుతుందని పట్టిస్తే ఇవాళ మాకు మీ ముందనే మీడియా ముందనే ఎవరికైతే గోవుని అక్రమంగా అప్పచెప్పిండో ఆయనతోటి మా మీద కూర్చుకొలుపుతాడు. ఆయనతోటి మాకు సమాధానం చెప్తాడు. రాసిస్తా ఇవ్వాలి నేను కూడా పోలీస్ స్టేషన్ నాదని, ఈ ప్రాపర్టీ నాదని రాసిస్తా ఇస్తాడా? అప్పచెప్తాడా? చట్టం ఎవరికి చెప్తున్నారు? అట్లనే వాళ్ళ హిందువుల వ్యాపారులు ముత్తుకుంటారు. హిందువుల వ్యాపారాల మధ్యన అలీం సెంటర్లు పెట్టి వ్యాపారాలు దెబ్బతీస్తున్నారంటే దాని మీద కనీసం కంప్లైంట్ స్వీకరిస్తలేరు. వ్యాపారస్తుడికి నాగరాజు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అక్రమంగా అలీం బట్టీలు పెట్టి మా వ్యాపారాలు ఏంటంటే పోలీస్ స్టేషన్లో 10 సార్లు తిరిగితే కంప్లైంట్ తీసుకునేటువంటి దిక్కు లేదు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో గుళ్ళు గుల్ల కొడుతందుకు, గోశాలలు గుల్ల కొడుతందుకు అయితే ఉరుకులాడతారు. ఎక్కలేని అధికారాలు వస్తాయి ఇళ్లకు. చెప్తున్నాం, చట్ట ప్రకారం నడుచుకోండి. ఇవాళ మేము మీకు వచ్చింది కూడా మీరు చేస్తున్నటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకే బరాబర్ నిలదీస్తేందుకు వచ్చినాం. నా తప్పైతే నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయి. నేను చేసిన ఆరోపణలు తప్పైతే నన్నికన్నా అరెస్ట్ చేయి. నువ్వు తప్పు చేస్తావు, చట్ట విరుద్ధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినాం. వ్యవస్థ మీద గౌరవం ఉంది, వ్యవస్థ మీద విశ్వాసం ఉంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ పాటికి అధికారులను సస్పెండ్ చేద్దురు. మా సారు పెద్ద మనిషి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల రద్దును బలంగా వినిపిస్తున్న బీజేపీ ఈ మేరకు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి బరిలో పోలింగ్ భద్రత తదితర అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను రాజకీయ లబ్ధికి వినియోగిస్తున్నారని బీజేపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధుసూదన్ తన కూతురు కూడా పోలింగ్ బూత్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాల ద్వారా వాస్తవాలను నిగ్గు తేల్చి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొన్న జరిగినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నాయకులు చేసినటువంటి వాళ్ళ గూండాయిజం, వాళ్ళ రౌడీయిజం, వాళ్ళ దౌర్జన్యం అన్నీ కూడా నిన్నటి రోజు ఎస్పీ గారిని కలవాలని మేము దాని మీద ఒక వినతిపత్రం కూడా ఆయనకి ఇస్తూ ఉన్నాము. దాని గురించి నిన్న అడిగితే నిన్న ఆయన మీటింగ్ల వల్ల బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఉదయంతో రమ్మన్నారు. మేము అన్నీ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఒక గూండా ఎమ్మెల్యే, ఒక రౌడీ ఎమ్మెల్యే, ఆయన కూతురు, ఆయనకి మించిన గూండాయిజం, ఆయనకి మించిన రౌడీయిజం. ఆ చిన్న బిడ్డ, ఆ బిడ్డ ఎంత గూండాయిజం చేస్తుంది. పోలింగ్ రోజు కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పోలీస్
పోలింగ్ బూతుల్లో ఆమె చేసిన దౌర్జన్యకాండ అంతా ఇంత కాదు. ఇవన్నీ కూడా వారు అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. వాటిలో పర్యవేక్షించాలా పోలీస్ అధికారులు కూడా. ఎందుకంటే ఇంత దారుణంగా ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఏజెంట్లుగా కూర్చోకూడదు, ఇంకొక వ్యక్తులు బూతుల దగ్గర ఉండకూడదు వేరే పార్టీలు. అదేవిధంగా కాళహస్తి 2 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి తొట్టంబేడు మండలానికి సంబంధించినటువంటి కొత్తకండ్రికి పోలింగ్ బూత్లో స్వయాన మధుసూదన్ రెడ్డి కూతురు వచ్చి గేట్లు వేసి, ఏదైతే ఇనప గేట్లు పోలింగ్ బూత్ ఉన్నాయో ఆ గేట్లు వేసేటప్పుడు కూడా మా చేతులుంటే చేతులు నలిపేసి నాది, పట్టణ అధ్యక్షుడు కాసరం రమేష్, మా ఇద్దరి చేతులు నలిపి సుబ్రహ్మణ్యం రెడ్డి మా యొక్క ఇన్ఛార్జ్ ఆయన అందరూ గొడవలు చేసి బీభత్సమైన వాతావరణం సృష్టించామి. దొంగోట్లు నేను 50 దొంగోట్లు వేయాలా, నేను రిగ్గింగ్ చేసుకుంటా. నెల్లూరు జిల్లా సంగం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారు. మండలంలోని రైతులు వరి ధాన్యాన్ని ఎండబెట్టి లారీల్లో లోడ్ చేసి మిల్లర్ల దగ్గరకు తీసుకెళ్తే మిల్లర్లు ఈ ధాన్యాన్ని అధికారులు తమకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ధాన్యాన్ని బిల్లులను ఎదుటి ఉంచి మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. మేము ఇక్కడ సంఘం మండలం రైతులు ప్రధానంగా వరి కోతలు ప్రారంభమైన దగ్గర నుంచి ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో మేము ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముతా ఉంటాం. చాలా కాలం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి మేము అదే పరిస్థితి ఆ విధంగా ఇస్తూ ఉన్నాం. అయితే గత సంవత్సరం 2వ కారు సందర్భంలో మిల్లర్స్ అందరూ ప్రభుత్వం అందరూ కలిసి వర్షాలు కాబట్టి మీరు మామూలుగా మాకు ధాన్యాన్ని ఎండబెట్టి ఇవ్వాలా, మీరు ఇవ్వలేరు కాబట్టి పచ్చి ధాన్యాన్ని మేము తీసుకుంటాం, కానీ మాకు 1050 కిలోలు ఇవ్వండి అని చెప్పి పోయిన అడగారప్పుడు మా దగ్గర నుంచి 1050 కిలోలు వంతున ఎండబెట్టలేని కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నాకు దిగారు. నిర్మాణం పనులు ఒకవైపు వేగంగా కొనసాగుతుండగా ప్రాజెక్టు నిర్వాసితులు మరోవైపు ధర్నాకు దిగారు. రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఆవేదనతో బిఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు గ్రామస్తులను అదుపులోకి తీసుకుని బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షీ టీమ్స్ పోలీసులకు స్కూటీల పంపిణీ ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. ఏపీ హైకోర్టులో కరోనా కలకలం, కోవిడ్ సోకి 2 ఉద్యోగుల మృతి, ఆందోళనలో హైకోర్టు సిబ్బంది. తూర్పుగోదావరి ఏజెన్సీ చెట్టి ఘటనపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్, నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన వాసిరెడ్డి పద్మ. కొడంగల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకురా, ఎంపీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో క్యూ కడుతున్న ప్రజలు, ఏపీహెచ్బీ కాలనీలో టీకా వేయించుకోవడానికి తరలి వచ్చిన వృద్ధులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.